కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ఆషాఢ మాసంలోకి వెళ్ళబోతున్నాం. మరి ఆషాఢ మాసం యొక్క విశిష్టత, విధి విధానాలు, కొత్త అల్లుడేమో అత్తవారింటికి వెళ్ళకూడదు, ఇద్దరు అత్త అల్లుడు కూడా ఒకే గడప దాటకూడదు, ఇలాంటి నియమాలు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అవును. ఏం చేయాలంటారు, ఏం చెయ్యకూడదు అంటారు? అయితే భారీ ఎత్తున డిస్కౌంట్లు అయితే చూస్తాం రమగారు. ఆషాఢ మాసం డిస్కౌంట్లు, ఆషాఢ మాసం సేల్ సేల్ సేల్, బంగారం బట్టలు అన్నిట్లోనూ చూస్తాం మనం. ఎందుకంటే పక్కనే శ్రావణం ఉంది కదా, అదంతా బంగారం కొనే ఇవి కాబట్టి, పైగా కొత్త పెళ్లి కూతుళ్ళు పెళ్లి కొడుకులు సెపరేట్ గా ఉంటారు కాబట్టి షాపింగ్ చేసైనా మనసు బెహలాయించుకుంటారని ఇప్పుడు చేస్తున్నారా జయ? ఏమో మరి. ఇది వరకు ఉమ్మడి కాపురాలప్పుడు కొత్తగా పెళ్లిళ్ళు అయితే ఈ భార్య ధ్యాసతోటే ఉంటారని, అల్లుడు అత్తారేళ్ళకి వెళ్ళకూడదని, కోడళ్ళు అత్త కోడలు ఒక ఇంటికి గడప దాటకూడదని పిల్లని పంపేసేవాళ్ళు. ఆషాఢపు రోజులు ఆలోచించండి. ఇదివరకు ఏం చేసేవాళ్ళు? చైత్ర వైశాఖ మాసాలు తర్వాత ఇప్పుడు పొలం పనుల రోజులు, కొత్త నీరు వస్తుంది, పొలం పనుల రోజులు. అందుకని ఈ పనుల ధ్యాస లేకుండా వీళ్ళు పొలం పనులు వదిలిపెట్టి పెళ్ళాల చుట్టూ తిరుగుతారని ఇది పెట్టారు. అండ్ రెండోది ఏంటంటే, ఈ ఆషాఢంలో కన్సీవ్ అయితే ఆరోగ్యానికి మంచిది కాదని. ఇప్పుడు కన్సీవ్ అయిన వాళ్ళు మంచి ఎండాకాలం కంటారు, అది ఇబ్బంది కదా, చాలా కష్టమని అసలు ఆషాఢంలో భార్యాభర్త ఒక చోట ఉండకూడదు అని. ఇప్పుడు ఏమి చేస్తున్నారు తెలుసా? అత్తగారు వాళ్ళ అత్తగారు లేరు, వీళ్ళ అత్తగారు లేరు, భార్యాభర్త కలిసి ఉంటే ఏం పర్వాలేదని. వీళ్ళిద్దరి వరకు అయితే ఓకేనా? ఓకేనండి. వాళ్ళు ఎందుకు పెట్టారో వీళ్ళకి తెలీదు. ఈ కలిసి ఉంచకూడదు ఎలా చెప్తారు? అత్త అల్లుడు ఒక గడప దాటకూడదు, కోడలు అత్తగారు ఒక గడప దాటకూడదు. అవును, ఇదే పెట్టేది. అసలు పాయింట్ అది కాదు, ఈ పాయింట్. సరే, ఇప్పుడు ఏముంది? ఇది వరకంటే వైద్యాలు లేవు, ప్రసూతి మరణాలు ఎక్కువగా ఉండేవి, సమస్యలు ఉండేవి. అవును, ఇప్పుడు ఆ గోల లేదు కదా, ఇప్పుడు ఆ గోల కాదుగా. అవును, అందుకని గెంటేస్తున్నారు. నేను ఎవరో మా ఫ్రెండ్ ఒకరు అడిగారు కూడా నన్ను, పెళ్ళై సంవత్సరం అయింది, కిందటి శ్రావణంలో అయింది, ఈ ఆషాఢం అంటే ఏడాది అయిపోతుంది వాళ్ళు పెళ్ళై, మా కోడలు వచ్చింది మా ఇంట్లో ఉంచుకోతుంటే. ఏం కాదండి, అలాంటి సిద్ధాంతాలు ఏం లేవు ఈ రోజుల్లో అంటే. ఏమోలేండి, ఎందుకు వచ్చిందని మా కోడల్ని పుట్టింటి పంపించేస్తామన్నారు. ఓహో, ఆలోచించట్లా. ఇది ఎవరో ఒకళ్ళు అంటారు, ఇదేంటి ఆషాఢంగా మీ కోళ్ళు ఉంది ఏంటని, ఇంకా అది బాధ అనిపిస్తుంది, అందుకని పంపించేశారు. ఇది పాయింట్ దాంట్లో. అయితే ఆషాఢంలో ఆచరించవలసినవి ఏమిటి? ఆషాఢం అనగానే చైత్ర వైశాఖాలు, ఇది కదా మన ఏమంటారు, ఋతువు, వసంత ఋతువు. ఇప్పుడు గ్రీష్మం వస్తుంది, అంతే కదా. అయితే ఇప్పుడు ఈ ఆషాఢంలో ఏంటంటే జ్యేష్ఠాషాఢాలు, జ్యేష్ఠ మాసం అంతా ఎండ ముహూర్తాలు. ఆషాఢాన్ని శూన్య మాసం అంటారు, 4వ నెల. చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం. ఈ ఆషాఢంలో పెళ్లిళ్ళు పేరంటాలు జరగవు, కానీ గృహారంభాలు జరుగుతాయని చెప్తారు. ఇల్లు కట్టుకోవటం అవి మొదలు పెట్టుకోవచ్చు అని చెప్తారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ముహూర్తాలు ఉన్నాయి, శూన్యమాసం ప్రస్తుతం మనకి ఇది ఏదో శూన్యమాసం నడుస్తుంది, ఇవేవో బావులేదు, కత్తెరలు ఉన్నాయి అవి అని చెప్తున్నారు కదా. దాన్ని పక్కకు పెడితే ఆషాఢంలో ప్రత్యేకంగా చేయవలసినవి ఏంటంటే, మునగాకు తినటం, గోరింటాకు పెట్టుకోవటం, ఈ రెండు మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. ఓహో, ఆషాఢ ఆదివారాలైనా కనీసం 4 ఆదివారాలైనా మునగాకు తినమంటారు. మునగ రిచ్ ఇన్ కాల్షియము, ఐరను, ఇంకా ఏమిటో బోల్డ్ ఉన్నాయి దాంట్లో. సంవత్సరంలో కొన్నిసార్లైనా తప్పకుండా తినాలి అని ఆయుర్వేదం చెప్తోంది. అది ప్రత్యేకంగా ఇది ఇప్పుడు ఎందుకు పెట్టారు? వర్ష ఋతువుకి ముందు. ఇప్పుడు వానలు ఆల్రెడీ మనకి మాన్సూన్స్ వచ్చినాయి, కానీ మాన్సూన్ కాదు కదా అసలు కాలం మనకేమిటి? శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు పూర్తిగా. అవును, శ్రావణానికి ముందు. ఇప్పుడు ఏంటంటే కొన్ని చోట్ల కొత్త నీరు వస్తుంది, గోదావరికి కొత్త నీరు వస్తుంది. ఆషాఢంలో పంచమి నాడు తప్పితే దశమి నాడో ఏకాదశి నాడో తప్పకుండా కొత్త నీరు వస్తుందని చెప్తారు. ఈ మన తమిళనాడులో కూడా కావేరికి కొత్త నీరు వస్తుంది ఆషాఢంలోనే. అవును, ఈ నీళ్లలో తిరిగేటప్పుడు ఈ నీళ్లలో వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి జనాలకి. కాళ్ళు పాసిపోవటము, వేళ్ళు పాసిపోవటము, కొత్తగా వచ్చిన వానల వల్ల వచ్చేటువంటి చర్మ సమస్యలు వస్తాయి, గోళ్ళు పిప్పిగోళ్ళు వచ్చేస్తాయి, తడికి పాసిపోతాయి కాళ్ళు. అలవాటు పడక మొదటి రోజుల్లో వచ్చే సమస్యలే. అందుకని ఏం చెప్తారు? గోరింటాకు పెట్టుకోండి. మన వైపు చెప్పేది ఆషాఢంలో గోరింటాకు పెట్టుకు తీరాలి. అవును, ఆదివారం పూటైనా పెట్టుకుంటాం. 4 ఆదివారాలు పెట్టుకుంటా జయ నేను. అవునండి, ప్రతి సంవత్సరం ఆషాఢంలో నాకు గోరింటాకు ఉంటుంది తప్పకుండా. ఆషాఢంలో పెట్టుకోవాలి, అది నియమం. పల్లెటూళ్ళలో నియమం. ఇప్పుడు ఏ నీళ్ళలో చేతులు పెడతాం, నీ గిన్నెలు కడిగే పని కూడా చేయను. అదే కదా, మనం కూడా అంతే చూడు. ఇప్పుడు ఆషాఢం అత్తారిళ్లలో పాయింట్ ఎలాగో ఇది కూడా అంతే.
అయితే ఈ సీజన్లో వచ్చే కొన్ని సమస్యలకి ఎందుకంటే శరీరం మనకు వేడి ఉంటుంది లోపల బాడీలో, వాతావరణం ఏమో చల్లబడుతుంది. ఎండాకాలపు వేడి పోదు, గోరింటాకు పెట్టుకుంటే ఒంట్లోంచి వేడి కూడా తగ్గిపోతుంది. అవును, ఈ సిద్ధాంతంతో ఇలాంటి సిస్టమ్ని అరేంజ్ చేశారు. ఓకే. తర్వాత ఈ ఆషాఢంలోనే మనకి తొలేకాదశి వస్తుంది. తొలేకాదశి నుంచి చాతుర్మాస్య దీక్షలు మొదలవుతాయి. ఓకే. తొలేకాదశి తర్వాతే మనకి ఇది వస్తుంది, దక్షిణాయనం మొదలవుతుంది. మొన్నటి దాకా ఉత్తరాయణంలో ఉన్నాం కదా మనం. ఎక్కడి నుంచి? మకర సంక్రాంతి నుంచి ఉన్నాం. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందా? ఇప్పుడు ఉత్తరాయణం పోయి దక్షిణాయనం మొదలవుతుంది. దేవతల నిద్రాకాలం అని చెప్తారు దీన్ని. విష్ణుమూర్తి పడుకుంటాడంటాం, బోళ్ళని చెప్పుకుంటాం అవన్నీ. తొలి ఏకాదశి, ఈ పౌర్ణమి ఏమో గురు పౌర్ణమిగా చెప్తారు. ఆషాఢ పౌర్ణిమ గురు పౌర్ణమి. ఈ ఆషాఢంలో వచ్చే శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠిగా చెప్తారు. ఓకే. ఈ స్కంద షష్ఠి నాడు ఏమిటి, మనం సంతానం లేని వాళ్ళు, నాగదోషాలు ఉన్నవాళ్ళు తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి ఉంటాడు చంద్రుడు, అందుకని దీనికి ఆషాఢ మాసం అని పెట్టారు పేరు. నక్షత్రాల్లో పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రం కలిసి ఉంటుంది అన్నమాట. ఈ కాలం ఉపాసనా కాలాలు మొదలు. మనకి తెలంగాణలో అయితే అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. 4 ఆదివారాలు సమర్పణ చేస్తారు. అంటే అమ్మవారట పుట్టింటికి వచ్చినట్టు. పుట్టింటికి వచ్చిన కూతుర్ని 4 పెట్టి చక్కగా చూసుకుంటారు కదా, 4 రోజులు ఉండటానికి వస్తే. అట్లా మనం అమ్మకి అంత భక్తిగా, ప్రేమగా, తత్పరతతోటి నువ్వే మాకన్నీ అనే దృష్టితోటి చక్కగా మంచి కొత్త కుండ, పెరుగన్నము, బెల్లము, పాయసాన్నాలు పెడతారు. కొన్ని చోట్ల బోన సమర్పణ చేస్తారు. ఈ ప్రాంతాల్లో, తెలంగాణలో. ఆంధ్ర ప్రాంతాల్లో ఏం చేస్తారు, గంగానమ్మకి పెట్టుకోవటం. ఓకే. ఎవరెవరు పోలేరమ్మకి పెట్టుకోవటం, అమ్మకి అన్నాలు పెట్టుకుంటాం కదా, అవి పెట్టుకోవచ్చు. ఆషాఢ ఆదివారాలు ఇంట్లోనే మనం గంగానమ్మకి ఏం లేదు, గుండ్రాయి ఉంటుంది, రోకలో పసుపు రాసి 3 గీతలు గీసుకోవటం, బొట్లు పెట్టుకోవటం. ఓకే. రాత్రి అన్నాన్ని వండేసి పొద్దున్నే పెరుగుతో కలిపి, పెరుగు అన్నము ఎంగిలివి కాకుండా చూసుకోవాలి. పెరుగు చిన్న గిన్నె తోడుపెట్టి పక్కన పెట్టుకోవటం. అన్నం రాత్రి వండేసి నిద్ర చేయించాలి అన్నాన్ని. మనము తిన్న అన్నపు గిన్నెలో నుంచి మిగిలింది కాదు, చిన్న గిన్నెతో వండి పక్కన పెట్టుకోండి, కదపకుండా. కదపని గిన్నె కావాలి మనకి. ఇప్పుడు పెరుగు అన్నము కలిపేసి అమ్మవారికి చూపించి, ఇంకా దీపాలు అవి పెట్టరు, ధూపం వేస్తారు. ధూపం వేసి అమ్మకి దండం పెట్టుకుంటే ఆ పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టుకోవటం, మనం అందరం ప్రసాదంగా తినేయటం అంతే. ఆషాఢ ఆదివారాల్లో గంగానమ్మకి పిల్లల్లో అనారోగ్యాలున్నా, తరచూ జ్వరపడుతున్నా, తరచూ కింద పడిపోతున్నా, ఒంటి మీద ఏమైనా పొక్కులు అలాంటివి కనపడినా, చర్మ వ్యాధులున్నా గంగానమ్మకి పెట్టుకోవచ్చు. ఓకే. మీరు ఏ అమ్మకి పెట్టుకున్నా సరే, మీరు ఇప్పుడంతా ఈ నెలంతా మాతృ ఆరాధనగానే మనకి కనపడుతుంది. ఆషాఢంలో మొదటి 9 రోజులు వారాహి ఆరాధన చేస్తారు కొన్ని ప్రాంతాల్లో. చేసుకుంటే మనం కూడా అది చేసుకోవచ్చు. ఈ అమ్మవారి ఆరాధన మన తెలంగాణ ప్రాంతాల్లో ఇది. ఊళ్ళల్లో కూడా ఏం చేస్తారు, తప్పకుండా మునగాకు ఆదివారం వండుకుంటారు, గోరింటాకు రుబ్బి. తొలి ఏకాదశి లోపలే ఎవరికైనా పంచేది ఉంటే పంచుకోవాలని చెప్తారు. గోరింటాకు పంచుకోవటం ఏం లేదు, 5వ తనం వృద్ధి అవుతుందని, మంచిది కదా. ఇలాంటి నియమాలతోటి ఆషాఢ మాసాన్ని వెళ్ళదీస్తే ఆ తర్వాత వచ్చే శ్రావణ మాసం ప్రతిరోజు పండగే అంతే కదా. ఈ మంగళవారాలు కూడా చేసుకోవచ్చు. ఆషాఢ మంగళవారాలు, ఆషాఢంలో మంగళవారాలు ఒకవేళ ఆదివారం సాగలేదనుకో మంగళవారం అయినా చేసుకోవచ్చు, మన విధానాన్ని బట్టి. ఇప్పుడు ఏ పూజా విధానం ఏం లేదు, మునగాకు తినండి, గోరింటాకు పెట్టుకోండి అంతే. ఇక్కడ తెలంగాణలో ఏం చేస్తారు, గోరింటాకు సిద్ధాంతం ఇక్కడేం పెద్ద కనపడదు. వీళ్ళందరూ ఇవి పెట్టుకుంటూ ఉంటారు, కోన్స్ పెట్టుకుంటారు. కానీ ప్రధానమైనది ఏంటంటే పసుపు రాసుకుంటారు బాగా. ఇప్పుడు పాసిపోతాయి కాళ్ళు, అందుకని మన సిద్ధాంతం ఏమిటి, బాగా పసుపు పట్టించుకుంటే యాంటీఫంగల్ గా పనిచేస్తుంది. యాంటీఫంగల్, యాంటీబయాటిక్ ఎన్ని ఉన్నాయి మరి పసుపులో, దానిగా పనిచేస్తుందని ఆడవాళ్ళు ఎక్కువ నీళ్లలో తడిలో తిరుగుతారు, బట్టలు ఉతుకోవడానికి అన్నిటికీ తిరుగుతారు కదా. అందుకని ఈ ఆషాఢ ఆదివారాలు మొదటి రోజు నుంచి బాగా పసుపు రాసుకోవాలని చెప్తారు. ఎక్కువ పసుపు, కాళ్ళకి, చేతులకి, ముఖానికి పసుపు రాసుకుంటారు, ప్రత్యేకంగా చేస్తారు కదా. అందుకని పసుపు ఎక్కువ మనం ఏ ప్రాంతంలో ఉన్నా పసుపు రాసుకోవచ్చు, గోరింటాకు పెట్టుకోవచ్చు. స్కిన్కి మంచిది, ఇబ్బందులు రాకుండా ఉంటాయి. సీజనల్ చేంజెస్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏవి రాకుండా ఉండటం కోసమే ఇలాంటి విధానాలని ప్రవేశపెట్టారు. ఎవరెవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. తప్పకుండా రమ్య. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.